పిచ్చా? అమ్మాయిలు చూస్తే ఏమనిపిస్తుందిరా మీకు అసలు? మా వాడికి అమ్మాయిల వీక్నెస్ లే. నీకేంటి నరాల వీక్నెసా? మీ మొహాలు చూస్తే వాంతి వస్తుందిరా. వాంతులా? ఎన్నో నెలలో ఏంటో. ఆవిడకాయలు చింతకాయలు ఏమైనా తినాలని మిమ్మల్ని తినాలనిపిస్తుంది. నన్ను తిను, నేను కాలి. పోరా చెత్త సన్నాసి, పదండి. అదేంట్రా అంత చండాలం కిట్టి వెళ్ళింది. తిట్లు మనకు కొత్త ఏంటి? పొద్దున ఇంట్లో మొదలవుతాయి, పడుకునేంత వరకు ఎవడో ఒకటి తిడుతూనే ఉంటాడుగా. ఏంటయ్యా ఏంటి న్యూసెన్స్? ఇలా అయితే రేపటి నుంచి మీరు మా క్యాంటీన్ రావద్దు. మాది బిజినెస్ కదా, మేము డబ్బులు ఇవ్వటం లేదా? ఏంటయ్యా మీరు ఇచ్చే డబ్బులు? ఏంటయ్యా ఇది? ఖాళీ టిన్ను లేరుకుని దాంట్లో నీళ్లు పెట్టి పెద్ద కోక్ టిన్ తాగుతున్నట్టుగా ఆడపిల్లల ముందు పోజు. తొట్టిగా రేయ్, మన సీక్రెట్ ఆడికి తెలిసిపోయిందిరా. ఇందాక నీళ్లు పడుతుంటే చూశాడు. చూసాడా? హాయ్ నందిని, ఏంటి అది కోసమా? అవును, తను ఇంకా రాలేదా? వచ్చేస్తాడు, టైం అయింది కదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా నా ముందే సిగరెట్లు కాలుస్తున్నారు? ఇప్పుడే బూస్ట్ తాగానండి, రిలాక్స్ కోసం కాలుస్తున్నాం. ఓహో, ఇంకో 2 రోజుల్లో ఎగ్జామ్స్. ఆ సంగతి తెలుసా మీకు? తెలుసు. ఆ ఎగ్జామ్స్ మీరు రాయట్లేదు, మిమ్మల్ని సస్పెండ్ చేశాను. ఏంటి లేట్? లేటా? నేనేం లేట్ గా రాలేదు, నువ్వే త్వరగా వచ్చుంటావు. సరే పద. ఎక్కడికి? పార్కుకి. పార్క్ కా? దేనికి తల్లి? సరదాగా కూర్చుని మాట్లాడుకుందాం. నేను పార్కుకి రాను. ఏ? ప్రేమలో పడక ముందు పార్కులో కూర్చున్న వాళ్ళని చూసి చాలా సార్లు కామెంట్ చేశాను. ఇప్పుడు మనల్ని చూసి ఎవడో కూడా కామెంట్ చేస్తాడు, అది నాకు ఇష్టం లేదు. చూడు, నువ్వు బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాయి. నువ్వు గానీ ఫెయిల్ అయ్యావనుకో, మీ నాన్న వచ్చి కాలేజ్ మీద బాంబు వేస్తాడు, అంతే, దెబ్బకందరు ఫట్. వెళ్ళు తల్లి, వెళ్ళు, వెళ్ళి చదువు. ప్రిన్సిపల్ బయట రే ఆడ బయట రావడం లేదు, రాయి తీస్తారా? ఆడ కారతం పలుడితే ఆడే బయటకు వస్తాడు. నీకు జుట్టు పెరిగింది కానీ బుర్ర పెరగలేదురా. ఎంత పెద్ద రాయి తీసుకొస్తే ఎలా ఇస్తున్నారా? అడవి తీసుకెళ్ళా, చిన్న రాయి తీసుకురా. రే ప్రిన్సిపల్, అబ్బా అయ్య బాబోయ్, రారా అమితాబ్ బచ్చన్, నీ విద్యద్రా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టచ్చా? ఏంట్రా ఈ న్యూసెన్స్? నేషన్స్ కదరా, నీ కళ్ళ ముందు సిగరెట్ కాలుతాను వచ్చాను నేను. ఏంట్రా నీ ముందు సిగరెట్ కాల్చకూడదు, నువ్వన్న పెద్ద పేస్తావా నా బొచ్చుగాడే? ఈడు మాత్రం మన కళ్ళ ముందు కారులో వెళ్ళి ఆంటీలతో బూస్ట్ తాగచ్చు. సార్ మేము పరీక్షలు రాయకపోతే మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి రానివారు సార్, బయటికి వెళ్తారు. మీరెంత బతిమాలినా పరీక్షలు రాయడం కుదరదు. కన్ఫర్మ్ గా కుదరదా సార్? కుదరదు. యాండి ఏమిటి అక్కడ గొడవ? లోపలికి రండి. అయ్య బాబు ఫిగరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి బాబు, కసక్కనుంది. అయ్య బాబు, ఈ విషయం ఎక్కడ చెప్పకంటారా, ముఖ్యంగా మా ఆవిడకి. అంటే ఆవిడ మీ ఆవిడ కదా? కాదురా, ఆవిడ కనకమహాలక్ష్మి కంపెనీ ఆవిడ. మా ఆవిడ ఊరెళ్ళింది, ఈ విషయం తెలిస్తే నాకు డైవర్స్ ఇచ్చేస్తుందిరా. చీకట్లో బాణం బాగానే తగిలింది అనమాట. అంటే మేము పరీక్షలు రాస్తున్నాం. రాయండిరా, మీకడ్డేంటి? ఎరా, ఏం భాషరా ఇది? మీకు ఎందుకు సార్, విద్యావాడు చూసుకుంటాడు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అందరూ కట్టుకుని వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను సార్. మేము ఏదో ఎగ్జామ్స్ లో పాస్ అవుతామని కాదు, మేము ఎగ్జామ్స్ రాయకపోతే మా ఇంట్లో వాళ్ళు పోరు మేము పడలేం. మా అందరితో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం, అయినా మీరు మా చేత ఎగ్జామ్స్ రాయించారు. థ్యాంక్ యూ సార్. మీలా అల్లరి చేసేవాళ్ళు లేకపోతే మా ఉద్యోగాలు చాలా బోరు కొట్టేస్తారా? మీ వయసులో మేము అంతే. మిమ్మల్ని చూసినప్పుడల్లా మాకు ఆ వయసు గుర్తొస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో అల్లరి ఉండాలి కానీ జీవితం అల్లరిపాలు కాకూడదు. చూడటానికి తింగరుల్లా కనిపిస్తారు కానీ మీలో చాలా విషయం ఉంది సార్. ఈ ఎదవేటగారాలు మానేసి బుద్ధిగా బతుకు. వెళ్ళండి. రేయ్, నాకేదో గిఫ్ట్ తెచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోతారే? వద్దులేండి సార్. ఏంటది, బూస్టేనా? పర్వాలేదు, ఇవ్వండి. అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తున్నాడు రా. వెళ్ళండి. వస్తా సార్. పిన్ని, అమ్మతో ఏమన్నా చెప్పనా? వీలైతే మీ నాన్నతో చెప్పు, మీ అమ్మని కాస్త మనిషిగా చూడమని. అది జరిగే పని కాదులే. పింకీ, నువ్వు నాతో రావే, మళ్ళీ స్కూల్ టైంకి వచ్చేద్దు గానీ. వద్దమ్మా, పెదనాన్న ఫోటో చూస్తేనే నాకు భయం. ఇంకా ఫేస్ చూసానంటే నాకు జ్వరమే వచ్చేస్తుంది. అమ్మాయిని అర్జెంట్ గా తీసుకెళ్లాలా? 2 రోజులాగా వస్తుందిలే. మీ తోడళ్ళు గారి విషయం మీకు తెల ఉంది కాదు. మనం ఎడ్డం అంటే ఆయన తెడ్డం అంటాడు. నేను ఇప్పుడు అమ్మాయి గారిని తీసుకెళ్ళదనుకోండి, నా పేక్కురికి చంపేస్తాడు. వెళ్ళొస్తా బాబాయ్. అలాగేనమ్మా, అందరినీ అడిగానని చెప్పు. సరే బాబాయ్. నిన్ను చదివించింది ఎందుకు? అసెంబ్లీలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు,
నువ్వు కూడా ఇంగ్లీష్ మాట్లాడతావని. అసెంబ్లీకి వెళ్ళరా అంటే అమెరికా పోతారంటావేరా కొజ్జా. వద్దు నాన్న, నాకొద్దు. ఈ రాజకీయాలు, కత్తులు, బాంబులు నాకొద్దు. గంగిరెడ్డి అన్న, పెళ్లి చేసుకునేటప్పుడు 7 తరాల ముందు 7 తరాల వెనక చూడమన్నారు. ఇదిగో ఈ పందుందే, దీని వంశంలో 7 తరాల ముందుగానే వెనుకగానే సచ్చినోడు లేడు, సంపినోడు లేడు. దాని కడుపున ఇట్టంటలే పుడతారు. పందే అమ్మా, అమ్మా, సన్నాసిని కన్నావు కదే. నా బంగారు తల్లి, ఇంక నువ్వు చదువు ఆపై. నీకు పెళ్లి చేస్తా, నా కాందాన్ని మొత్తం నా అల్లుడికిస్తా. పులి లాంటి తెచ్చి నీకు పెళ్లి చేస్తా. వెళ్ళమ్మా, లోపలికెళ్ళు. గంగిరెడ్డి అన్న, దొరుకుతాడు రట్టంట అల్లుడు. ఎందుకు దొరకడన్నా? దొరక్కపోతే నీకు నచ్చిన ఒకరిని చూసి పుల్లే తయారు చేద్దామన్నా. పుల్లు సింహాలు తయారు చేస్తే తయారవు, బ్లడ్ లో ఉండాలి. ఏంది నన్ను తయారు చేసి చూద్దాం. రేయ్, పో, పో, పో. ఏమ్మా ఇట్టా వచ్చావు? అన్నం తిన్నావా? ఏ ఎవరినైనా ప్రేమించావా? పర్వాలేదు చెప్పు. అవునన్నా. ఎవడాడు? ఎవడైతే నువ్వు ప్రేమించటం అన్నది చాలా పెంట విషయం. పెంట. నువ్వు ధైర్యంగా నాతో చెప్పడం నాకు నచ్చింది. నువ్వు ప్రేమించిన వాడెవడైనా సరే నాకు నచ్చితే ఆడి కులం, గోత్రం ఏది నేను పట్టించుకోను. ఆడినిచ్చి నీకు పెళ్లి చేస్తా. నచ్చకపోతే నేనెలా వదిలేస్తానో నువ్వు అలాగే వదిలేయాలి. అతను నీకు తప్పకుండా నచ్చుతాడు. నేను చెప్పేది నచ్చకపోతే సంగతి. రేపేవండి రమ్మను. పో. ఏయ్, మీ అమ్మ నీ గదిలో ఉందా? ఉంది. దాన్ని నా గదిలో ఉండమని చెప్పు. ఆ ఫోన్ చూడు నాన్న. హలో. హాయ్, నేను నందిని. హే నందు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మా నాన్న మన పెళ్లి ఒప్పుకున్నాడు. నువ్వు అర్జెంటుగా బయలుదేరా. ఒక్క నిమిషం. బాబాయ్, నందు అర్జెంటుగా రమ్మంటుంది. వచ్చే నెల 14కి వస్తానని చెప్పు. హలో నందు, నేను నెక్స్ట్ మంత్ 14th వస్తాను. అదేంటి, మా నాన్న అర్జెంటుగా రమ్మన్నారు. మళ్ళీ ఆయన మూడ్ మారుతుంది. మీ నాన్నగారు మూడ్ నేను సెట్ చేస్తానుగా. కాకపోతే ఒక కండిషన్. మీ నాన్నగారికి నేను నచ్చకపోతే నన్ను అలాగే వదిలేయాలి, ఏమీ చేయకూడదు. నాకు అసలే కత్తులు బొమ్మలు అంటే మహాభయం. అలాంటిదేం జరగదు. నువ్వు రా, నువ్వు మా నాన్నకి నచ్చుతావు. అమ్మా, కొంచెం నీళ్లు పోయమ్మా. ఏం పెట్టావురా ఈ నేల్లో? నీళ్లు తాగితేనే నెత్తురు మరుగుతోంది. ఈ నేల తాకి ఈ నీరు తాగి 14 ఏళ్ళైంది. వస్తానమ్మా. ఎవరు బాబు నువ్వు?
ఆదికేశవరెడ్డి గారి మనవండి. చచ్చా, ఏంటమ్మా ఇది? నేను మీ బిడ్డ లాంటి వాడినమ్మా. నాకు మీరు దండం పెట్టకూడదు. నువ్వు బాగుంటావు బాబు. ఈడే ఉంటావా? ఈడే ఉంటావు నువ్వు ఇంకా? ఉంటానమ్మా, ఇక్కడే ఉంటాను. అది మీలో ఒక్కడిగా.